కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు ఏకంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. తమకు టికెట్ ఇస్తారని హామీ ఇచ్చి చివరి నిమిషంలో గంగుల కమలాకర్ మోసం చేశాడంటూ పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కండువాలను తగలబెడుతూ గంగుల ఇంటిపై దుమ్మెత్తి పోస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ టికెట్లను డబ్బులకు అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ కార్యకర్తలకు కాకుండా ఇతర నాయకులకు టికెట్లు ఇచ్చారంటూ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటూ హెచ్చరించారు. మేము ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి ఉన్నాం. 2009లో గంగుల కమలాకర్ ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు కూడా ఆయనతోటి ముందుండి నడిచినామన్న. ఆయన గెలుపు కోసం మా నాన్న దాసరి కిష్టయ్య మాజీ సర్పంచ్. మా నాన్న కూడా 20 సంవత్సరాలు సర్పంచ్ చేసిన దిగులోటపల్లి గ్రామానికి. మళ్ళీ తర్వాత మేము 2009లో కూడా గంగుల కమలాకర్ కోసం మాకు వచ్చి టికెట్ వచ్చింది అని అన్నాక కూడా ఎమ్మెల్యేకు మేము సహకరించడం చేసినామన్న. 2014లో కూడా 2011లో తను బీఆర్ఎస్లోకి పోతాడు, తనతోటి బీఆర్ఎస్లోకి పోయినాం. 2014లో తనకే ఎమ్మెల్యేకు మేము సహకరించినాం. 2014లో కూడా ఆయనకే చేసినామన్న. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మేము. దాని తర్వాత 2019లో కూడా ఎమ్మెల్యేకు మేమే సహకరించాం బీఆర్ఎస్ పార్టీలో. 2019లో బీఆర్ఎస్ పార్టీ నుంచి లేచినాం. 2023లో కూడా చేసినామన్న. ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా మేమే దగ్గరుండి డివిజన్ మొత్తంలో దగ్గరుండి చేయించి పనిచేసిన వాళ్ళు అన్న. ఈరోజు ఒక నూతి చంద్ర అయినట్టు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారి, కనీసం కరీంనగర్ జిల్లా మనిషి కూడా కాదు ఆయన, ఆదిలాబాద్ జిల్లా జన్నారం ఆయన రియల్ పైసలకు అమ్ముడు పోయి ఈరోజు 10 కోట్ల రూపాయలు మేయర్ అభ్యర్థి అని కొత్త నినాదంతో తీసుకొచ్చి ఆయన ముంగట పెట్టి కనీసం డివిజన్ ప్రజలకు కనీసం నూతి చంద్ర అంటే కూడా తెలియదు అన్న. మా జనరల్ మహిళ అయింది ప్రభాకర్ ఎవరు లేరు వార్డులో అంటే నేను 20 ఏళ్ళ సంది, నేను నా చిన్నప్పటి సంది నేను గంగుల కమలాకర్కు నేను ఆల్రెడీ ఫాలోవర్ను. నేను అన్న రాండి పోటీ చేయమంటే నేను అన్న 20 రోజుల సంది కాలుకు పట్టకట్టకుండా వాళ్ళ మీద తిరిగి నన్ను అనవసరంగా తీసుకొచ్చి రోడ్డు చేసిండు. నన్ను ఎడగాకుండా చేసిండు. నన్ను నా భార్య పిల్లలను రోడ్డు మీద అన్యాయంగా చేసిండు. నన్ను ఘోరంగా చేసి నా ఉసురు నాశనం అయిపోతున్నాడు. నన్ను తీసుకొచ్చి చేసి నేను పార్టీ కోసం చిన్నప్పటి సంది చేసుకున్న పైసలు అయినా కానీ నేనైనా కానీ నా పిల్లలు నా భార్య అందరం కలిసి రోడ్డు తిరిగి వాళ్ళ ఆ దేవుడే మళ్ళీ పోతున్నాను నన్ను తీసుకొచ్చేసి